దేవుని పిల్లలైన వారే ఈరోజు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నారు. ఈరోజు సేవకులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ, కానీ దేవుని పిల్లలుగా మనందరం కూడా వాక్యానికి లోబడి దేవుని సత్యాన్ని మాత్రమే, దేవునిని అవమానకరంగా నడిపించే క్రియలు కాదు, కానీ దేవుని సత్యమైన క్రియల ద్వారా దేవునిని మనం అనేకులకు తెలియచేసేవారికి ఉండాలి. అన్యజనుల మధ్యన ఈరోజు దేవుని నామము అవమానకరంగా ఈరోజు ఉంటూ ఉంది. ఇది మనకి చాలా దుఃఖకరమైన విషయం. కాబట్టి దేవుని ఆత్మను దుఃఖపరచుకుడి అని నేను మీ అందరు కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న ఈరోజు సేవకులు చేస్తున్న కొన్ని కార్యాలను బట్టి ఈరోజు ఎందుకు మనం ఇలాంటివి చేయటం, దీనిని వ్యాపారంగా మార్చివేస్తారు. ఈరోజు చాలామంది ఈ వ్యాపారం వలన దేవుని నామం అవమానకరంగా వాడబడుతుంది. ఈరోజు దేవుని ప్రేమను, దేవుడు మన కొరకు ఉచితంగా ప్రాణం పెట్టాడు కదా, ఉచితంగా దేవుణ్ణి సువార్తను ప్రకటించలేమా? దేవుని కొరకు మనం నిలబడలేమా? ఒక్కసారి